సార్ తిన్నావా? తిన్నాను సార్. ఏం తిన్నావు? పరోటా. దానికి ముందు వెళ్ళండి. ఏంటన్నయ్య? ఏం లేదు, ఆ రైటర్ ఫైల్ తీసుకుంటారా? చూడ్డానికి రెండు ఒకేలా ఉన్నాయి కానీ మ్యాచ్ అవ్వట్లేదు. అనయ్య, మనం రైటర్ భూపాల స్పాట్కి వెళ్తే ఏమైనా ఐడియా దొరకచ్చు? సార్ ఇలా చూడు అనయ్య. లింగానికి ఫోన్ చేయి. అనయ్య స్పీకర్లో పెట్టాను. హలో లింగం, నేను హెవీ ఇలబలవన్ని. చెప్పండి సార్. ఏం లేదు, నేను నీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ రాబట్టాలి, వస్తుందంటావా? ఏం ఇన్ఫర్మేషన్ సార్? అవును, మీకు ఇంకా ఎన్ని సంవత్సరాల సర్వీస్ బ్యాలెన్స్ ఉంది? 5 ఏళ్ళు ఉంది సార్. ఇన్స్పెక్టర్ సుందర్తో మీరు ఎన్ని సంవత్సరాల పాటు సర్వీస్ లో ఉన్నారు? సుమారు 2 ఏళ్లుగా ఉంటున్నాను సార్. అంతేనా? అవును సార్. ఇంతకీ తను ఎలాంటి వాడు? అతను ఎలాంటి వాడంటే మీరు ఏమడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు సార్. అలాగా? సరే, మీరు పని చేయండి, చెప్పండి. నేరుగా మా ఇంటి దగ్గరికి వచ్చి వెయిట్ చేయండి, మాట్లాడుకుందాం. అలాగే సార్. సార్ 10 నిమిషాల కంటైనర్ వెళ్ళిపోతుంది సార్. 3 అవర్స్లో హార్బర్ రీచ్ అవుతుంది సార్. అలాగే సార్. అవును సార్, అక్కడ డెలివరీ. అది అది అలా షూట్ చేయి. అది అది ఇవ్వు కూడా. అయ్యో సార్, ఎక్కడ సార్? ఓ, ఎక్కడున్నారా? సరే పద. సారీ సార్, పబ్జీ చూడు. భలే భలే, తర్వాత ఆడదాంలే. ఓ
సార్ నేను లోపలికి రావచ్చా? సార్ ఎప్పుడు పర్మిషన్ అడిగి లోపలికి వస్తారా? అవును సార్, నేను రోజు డ్యూటీ పూర్తి చేసి ఇంటికి వెళ్ళాక నా పెళ్ళాల పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్తాను సార్. లింగం ఏం మాట్లాడుతున్నావు? మీరు అనుకున్నట్టు కాదు సార్, నాకు 2 పెళ్ళాలు. 2 పెళ్ళాలు ముద్ర పోలేసనమాట. అవును సార్. రెండవది ఉందా లేదా? 2తో కలిసే కాపురం చేస్తున్నాను సార్. నీ పొట్ట చూస్తే తెలుస్తున్నాయా? లోపలికి వెళ్దాం. ఇంకో నయ్యో నమ్మేశారు. శోకలింగం వస్తున్నా సార్. ఏంట్రా ఇది కొండ చెలువ చుట్టుకున్నట్టుగా వెళ్తూనే ఉంది. ఇతను పాత ఇన్స్పెక్టర్ సుందరాన్ని మించిపోయేలా ఉన్నాడే. వాళ్ళంటే అంతే కదా మరి, ఏం చేస్తాం. ఖచ్చితంగా జీతం డబ్బులతో మాత్రం ఇలాంటి ఇల్లుని కొనలేం. మనం 100ల్లో కొడితే ఈయన లక్షల్లో కొట్టేస్తాడో ఏమిటో. మిస్టర్ ముద్ర పోలీస్ సార్, నేను ఇవన్నీ నిజాయితీగా సంపాదించాను. నేను తప్పుగా అనుకున్నాను సార్. తెలుసు. తెలుసు. అయ్యో, అయినా నమ్మేటట్టుగా లేదే. అబ్బా ఏముందరా ఇల్లు, అద్భుతంగా కట్టారు. మంచి టేస్ట్. సూపరు. అబ్బా సార్ నమస్తే. భలే మందు. పోయింది పోయింది పోయింది, అంతే అంతే, చాలు సార్. అయ్యయ్యో అది ఆయనకా? ఏంటి ఆయన తాగిస్తున్నారు? మనం తీసుకోవచ్చో లేదో, ఏం చేయాలి? అలాగే సార్. ఏంటయ్యా నువ్వు పచ్చి తాగుబోతుల్లో తాగేస్తున్నావు? 80 kids అంటే చెట్టు కింద నిలబడి సారా తాగేవాడు సార్. ఆ తర్వాత ఈ బీరు బ్రాందీ అన్ని. చిన్ననాటి జ్ఞాపకమా? నిదానంగా తాగొచ్చు కదా సార్. ఎందుకీ చనిపోయిన మీ ఇన్స్పెక్టర్ ఎలాంటి వాడంటావు? కేసులన్నీ రూల్స్ ప్రకారం విచారిస్తాడా? రూల్స్ ప్రకారం కాదు, అన్ రూల్స్ ప్రకారం కాదు. లెక్కకి 4 కేసులే, మిగతా కేసులన్నిటికీ డబ్బులే. అత్యాశ కలిగిన గవర్నమెంట్. అయ్యో అలా చెప్పకండి అయ్యా. చాలా బంగారం లాంటి మనిషి. ఎన్ని కమిషన్లు తీసుకున్నా అందరికీ పంచడంలో మాత్రం చాలా మహాధర్మాత్ముడు. అద్భుతంగా పంచేవాడు. ఇదిగో ఇప్పుడు కూడా మంచి మ్యాటర్ దొరికింది, కానీ పుసుక్కుని పోయాడే. ఇదిగో చచ్చిపోయాడే భూపాలం. అదేనండి మన రైటర్ భూపాలం. ఆయన కూడా ఏదో పెద్ద అసైన్మెంట్ వచ్చిందని చెప్పాడు, అందులో కూడా వాటా వస్తుందని చెప్పాడు. కానీ ఎవడి దిష్టి తగిలిందో ఏమిటో ఫినిష్ అయిపోయాడు. ఇంకొంచెం పోసుకుంటాను సార్. అది కొంచెం దగ్గరకు రండి సార్. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నావు, చెప్పు. చాలా ముఖ్యమైన విషయం సార్. ఆ భూపాలు ఉన్నాడే, వాడు అందరూ అనుకున్నట్టుగా మంచి మనిషి ఏం కాదు. ఎందుకంటే ఏదో ఒక ఆశ్రమం ద్వారా అతనికి రోజు డబ్బులు అందుతూ ఉంటాయి. వాడు చెప్తే నేనే 2-3 సార్లు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చాను కూడా. కానీ ఈసారి కోట్లలో మాట్లాడుకుంటా ఇంతకు మించి నేనేమి వాగను. అయ్యో మనిషి పోయాడు, మనీ పోయింది. మీరేంట్రా అంటే ఇదంతా నిజాయితీగా సంపాదించానని చెబుతున్నారు. అది కాకుండా నాకు మందు వచ్చారు కాబట్టి మీ మాటలు నేను నమ్ముతున్నాను.